నల్గొండ జిల్లా హాలియాలో 2 రోజుల క్రితం అదృశ్యమైనటువంటి వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అనసూయమ్మ అనే వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారం అపహరించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హత్య చేశారు. ఇక ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చివేశారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు పుస్తెల్తాడు కోసమే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లా హాలియాలో 2 రోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అనసూయమ్మ అనే వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారం అపహరించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హత్య చేశారు. ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చివేశారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు పుస్తెల్తాడు కోసమే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. రైట్కి విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, నల్గొండ జిల్లా హాలియాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్నటువంటి 65 ఏళ్ల అనసూయమ్మను దారుణంగా హత్య చేసి అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పాతిపెట్టిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగు చూసింది. 24వ తేదీన ఉదయం 7:44 సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఈమె ఏదైతే బియ్యం రేషన్ సంబంధించిన బియ్యాన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి సాయి కుమార్ కి అమ్మింది. 250 రూపాయలు ఇస్తానని చెప్పి ఆమెకు ఫోన్ చేయడంతో ఆమె ఆ ఫాస్ట్ ఫుడ్ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారాన్ని అపహరణ చోటు చేసి ఆమెను దారుణంగా హత్య చేసి అక్కడే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే పాతిపెట్టడం జరిగింది. అయితే స్థానికులు వాటి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాల్ డేటా ఆధారంగా నిందితులను ఆచూకీని అయితే కనిపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని అయితే బయటికి తీసి పోలీసులు దారుణానికి పాల్పడినటువంటి నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. పవన్. ఓకే రవి.